నమస్తే, నేను ఇందు. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ చేజారిపోయే అవకాశం ఉందని పాక్ మాజీ ప్రధాని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం మా ఇందు, మన వీక్షకులు సార్. మరి చూసుకుంటే పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ చేజారిపోయే అవకాశం ఉందని పాక్ మాజీ ప్రధాని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సార్. ఏమంటారు సార్ దీని గురించి? అది వాస్తవమ్మా. ఇప్పుడు ఎవరో మాట్లాడితే మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పాక్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసీ ఈ మాట మాట్లాడాడు. ఆయన ద బలూచిస్తాన్ పోస్ట్ అనే ఒక పత్రిక ఇంటర్వ్యూ ఇస్తూ చాలా వాస్తవాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ లో ఉన్న రాష్ట్రాల్లో ఒక కీలకమైన రాష్ట్రం, అతి పెద్ద రాష్ట్రం. అక్కడ జనాభా తక్కువ ఉన్నా కూడా వనరులు ఎక్కువ, భూ విస్తీర్ణం కూడా చాలా ఎక్కువ ఉంది. తర్వాత అక్కడ ప్రజలు కూడా పోరాట వీరులు వాళ్ళు. అంటే ఒక రకంగా పాకిస్తాన్కి యుద్ధం కానీ ఇలాంటి సమయాల్లో బాగా గట్టిగా నిలబడే రాష్ట్రం అది. అలాంటి రాష్ట్రంలో ఇవాళ పాకిస్తాన్ ప్రభుత్వ పట్టు ఏమీ లేదు. దాదాపుగా అసలు వాళ్ళు అక్కడ స్థానికంగా ఉండే గ్రూపులే వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అక్కడ తిరగలేకపోతున్నారు. సాయంత్రం అయ్యేటప్పటికి దాని పరిపాలన అంతా కూడా అక్కడుండే కొన్ని ముఠాల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దాదాపు చెయ్యి జారిపోయినట్టే. అంటే గతంలో వాళ్ళు 1971లో బంగ్లాదేశ్ను కూడా అలాగే కోల్పోయింది పాకిస్తాన్. ఒక ప్రధానమైన అంగంగా ఉన్న బంగ్లాదేశ్, అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు దాన్ని. అది బంగ్లాదేశ్గా రూపాంతరం చెందింది. ఇప్పుడు అది ఒక స్వతంత్ర దేశం అయిపోయింది. అప్పుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో పోరాటం చేశారు. ఇప్పుడు కూడా బెలూచిస్తాన్లో కూడా అట్లాంటి తిరుగుబాటుదారులు పోరాటాలు చేస్తున్నారు బెలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా చేయమని. ఇవాళ ఒక 12 మంది వెళ్తున్న ఒక సైనిక వాహనాన్ని కూడా వాళ్ళు బాంబులతో పేల్చేశారు. ఒక్కళ్ళు కూడా బతకలేదు. మొత్తం వెహికల్ అంతా తునాతునకలైపోయింది. ఇప్పుడు ఇతను అబ్బాసీ గారు చెప్తున్న దానికి అక్కడ జరుగుతున్న దానికి కూడా కరెక్ట్ గా తెలుస్తుంది. తర్వాత వాళ్లే చెక్ పోస్టులు పెట్టుకుని వాళ్లే నిర్వహిస్తున్నారు. అంటే వాళ్ళు ఏది శాసిస్తే అదే జరగాలి. అంతేగాని పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క చట్టాలు కానీ వాళ్ళ ఆదేశాలు కానీ వాళ్ళ అధికారులు కానీ అక్కడ ఏం పెత్తనం లేదు. సార్, మరి ఆపరేషన్ సింధూర్ క్రమంలో పాక్ ప్రధాని కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రతి రక్తపు బొట్టుకి నేను బదులు తీర్చుకుంటానంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో. సో ఏమంటారు సార్ దీని గురించి? ఇది ఇప్పుడు నుంచి కాదమ్మా, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పాకిస్తాన్ పాలకులు కానీ సైనిక పాలకులు కానీ ఇదే మాట మాట్లాడుతూ వస్తున్నారు. కేవలం భారతదేశాన్ని ఒక శత్రువుగా ఊహించుకుంటూ ఎప్పుడు భారతదేశాన్ని ఓడించడమే మా లక్ష్యం అని అనేక మంది సైనిక పాలకులు కూడా చెప్పారు, సివిల్ పాలకులు కూడా చెప్పారు. కానీ వాళ్ళ కళ నెరవేర్చలేదు. వాళ్ళు ఈ విధంగా వాళ్ళని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు బెలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో చీకటి పడితే చాలు దాదాపుగా ఇక మొత్తం అక్కడ గవర్నమెంట్ అనేది కనిపిస్తుంది అనేది వాళ్ళే చెబుతున్నారు. అంటే తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ యుద్ధమే కనుక జరిగితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బలహీనపడిన పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తిరుగుబాటుదారులు లెక్క చేయకుండా వాళ్ళు స్వతంత్రం కూడా ప్రకటించుకోవటం పెద్ద కష్టమేం కాదు. ఎప్పుడైతే భారత్తో యుద్ధం వచ్చిందో వాళ్ళు ఆటోమేటిక్గా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారు, కానీ పాకిస్తాన్ ప్రభుత్వానికి మద్దతుగా చేయరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఆ ప్రభుత్వం బలహీనపడాలి, ఆ ప్రభుత్వం పోవాలి, వీళ్ళకి స్వతంత్రం రావాలి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా అన్రెస్ట్ అనేది పాకిస్తాన్ ప్రజలు ఫీల్ అవుతున్నారు. తర్వాత పాక్ సైన్యాధిపతి కూడా అసీం కూడా అది అట్లా పరిస్థితి ఏం లేదు, బెలూచిస్తాన్లో కూడా పూర్తి శాంతి భద్రతలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి మేము అంటున్నాడు. కానీ ఆ అంశంతో పాక్ మాజీ ప్రధాని ఒప్పుకోవట్లేదు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు, కానీ నేను ఆ ప్రాంతంలో స్వయంగా పర్యటించాను, నేను చూశాను, అక్కడ ప్రభుత్వ ప్రమేయం కనపట్టలేదు ఎక్కడా కూడాను అనేది ఇతను ఖచ్చితంగా చెబుతున్నాడు. ఇది ఒక రకంగా పాకిస్తాన్ చేయి జారిపోయినట్టుగానే ఫీల్ అవ్వాలి అని కూడా చెబుతున్నాడు. ఇప్పుడు ఆ బార్డర్లోనే చైనా ఒక పోర్ట్ కూడా నిర్మిస్తూ ఉంది ఇక్కడ. అంటే గోదార్ ఓడరేవ్ అనేది నిర్మిస్తుంది అక్కడ. పాకిస్తాన్ అధికారం అనేది నామమాత్రంగా, అంటే చైనా ఇంటర్ఫీరెన్స్ కూడా అక్కడ మొదలైపోయింది. యాజిఫ్ ఇప్పుడు చైనా తను ఒక ఓడరేవ్ నిర్మిస్తుందంటే మెల్లిగా వాళ్ళ ఆక్యుపేషన్ వెళ్ళిపోయినట్టే. తర్వాత అంత ఓడరేవ్ నిర్మించిన తర్వాత పెత్తనం వాళ్ళ చేతిలోకి వెళ్తుంది కదా.
ఎంప్లాయ్మెంట్ అక్కడ జనరేట్ అవుతుంది, వాళ్ళు ఇష్టమైనవి తీసుకురాగలరు, ఇష్టమైనవి తీసుకెళ్ళగలుగుతారు ఆ పోర్ట్ ద్వారా. అట్లా బెలూచిస్తాన్లో ఒక చైనా ఇంటర్ఫీరెన్స్ కూడా పెరిగిపోయింది. సార్ మీరు అన్నట్టు పాకిస్తాన్ అయితే అంతర్జాతీయంగా ఏకాకిగానే పోటీ చేస్తుంది. అంటే అంతకుముందు చైనా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తా అని చెప్పింది, కానీ ఇప్పుడు ఒక హ్యాండ్ ఇచ్చినట్టే తెలుస్తుంది. సో ఏ రకంగా చూడొచ్చు సార్ దీన్ని? చైనా కూడా ఒక ఆర్థికంగా పెరుగుతున్న ఆర్థిక శక్తి అది. తర్వాత ప్రపంచంలో కూడా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకుని అంతర్జాతీయంగా ఒక హోదా సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. అలాంటిది ఒక టెర్రరిస్ట్ స్టేట్గా ముద్రపడ్డ పాకిస్తాన్కి గనక సపోర్ట్ చేస్తే చైనా కూడా తన పరపతిని కోల్పోతుంది. ఏదో పరోక్షంగా నైతికంగా కొంతవరకు మాట్లాడతారు కానీ పూర్తిగా యుద్ధంలో దిగిన తర్వాత ఇదివరకు గతంలో అమెరికా సపోర్ట్ ఉండేది, ఇవాళ అమెరికా వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు చెప్పేశారు కూడా, మేము దీన్ని సమర్థించం ఇట్లాంటి. వాళ్ళు బిన్ లాడెన్ కూడా అమెరికా వాళ్ళే వెళ్ళి ఇప్పుడు ఇవాళ సింధూర్ లాంటి ఆపరేషన్ వాళ్ళు అంతకు ముందే చేశారు. ఇప్పుడు 10-15 ఏళ్ల నాడే బిన్ లాడెన్ కొట్టేశారు. పాకిస్తాన్ గవర్నమెంట్, పాకిస్తాన్ దేశం ఎలాంటిదో అమెరికాకి తెలియదేం కాదు, వాళ్ళకి బాగా తెలుసు. ఇలాంటి అంతర్జాతీయ ఉగ్రవాదులకి షెల్టర్ ఇస్తుందని. కాబట్టి వాళ్ళ ఇండియా కూడా అదే పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఇండియా వైపు ఉంటది కానీ పాకిస్తాన్ వైపు ఉండదు. పాకిస్తాన్ దిగజారిపోతుంది. అమెరికా ఒకటే కాదు సార్, అన్ని అగ్రదేశాలన్నీ కూడా పాకిస్తాన్ వైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అప్పుడు ఎవరైనా ప్రపంచంలో శాంతి కోరుకుంటే ఏమైనా అభివృద్ధి చెందిన దేశాలు, యూరోప్ దేశాల్లో ఇలా ప్రతిసారి ప్రతి నైబర్తో తగాదాలు పెట్టుకుని ఈ యుద్ధ వాతావరణం సృష్టించి ప్రపంచ శాంతిని దెబ్బతీయడానికి చేసే ప్రయత్నాలని ఒప్పుకోవు. అందులో పాకిస్తాన్కి ఒక స్టేచర్ లేదు, అదొక డెమోక్రాటిక్ కంట్రీ కానీ కాదు. ఒకసారి ఒక డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఎలక్ట్ అయిందంటే వెంటనే మళ్ళీ పాక్ సైనిక అధ్యక్షులు వచ్చేస్తున్నారు, సైన్యాధ్యక్షులు పాలకులుగా. అలాంటి దేశానికి ఏమి క్రెడిబిలిటీ ఉంటది, గౌరవం ఉంటది? అదే ఇండియా లాంటి దేశం అనుకోండి, ఒక స్వతంత్రమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఉంది, సుస్థిరంగా ఉంటది, ప్రజాస్వామ్య వ్యవస్థే ఉంటది. అందుకని సైనిక పాలకులు రారు అక్కడలాగా, పాకిస్తాన్ లాగా. అందువల్ల పాకిస్తాన్ ఒక సెకండ్ గ్రేడ్ కంట్రీ, దాన్ని ఎవరు కూడా సీరియస్ గాను ఒక ప్రతిష్టాత్మకమైన దేశంగా ఎవరు పరిగణించరు. ముఖ్యంగా ఐరోపా దేశాలు అసలు చేయవు. ఇవన్నీ కూడా సివిలైజ్డ్ స్టేట్స్ అంటే నేషన్స్. ఇంకొకటి చూసుకుంటే అంటే పాకిస్తాన్ ఇండియాతో కంపేర్ చేస్తే ఏ విధంగా కూడా నార్మల్ గా ముందుకు రాదు. అలాంటిది ఇవాళ ఇంతమంది ఉగ్రవాదాలు చనిపోయినా కూడా మళ్ళీ ప్రతిదాడి చేయడానికి ట్రై చేస్తుంది. అసలు నెక్స్ట్ పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటారు? ఏం చేయబోతుంది అంటారు మామూలుగా? ఇప్పుడు వాళ్ళు ఏమి చేయటానికి లేని పరిస్థితుల్లో ఒక రకమైన డిప్రెషన్ లోనే ఉన్నారు వాళ్ళు. ఒక అవమానకరమైన పరిస్థితి. అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితి ఇలా ప్రయత్నిస్తారే తప్ప ఇప్పుడు వాళ్ళు సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు మీరంటే ఇవాళ మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ 2-3 వార్స్ చూసాం పాకిస్తాన్. వాళ్ళు ఎంత ఘోరంగా ఓడిపోయింది. 1971 అప్పుడు మనకి ఫీల్డ్ మార్షల్ ఈయన ఫీల్డ్ మార్షల్ మానిక్ షా ఉన్నాడు. ఆ టైంలో 60,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని మట్టు పెట్టే సందర్భం దొరికిపోయారు. స్క్వేర్ గా అసలు నిరాయుధులు అయిపోయారు, వాళ్ళు సరెండర్ అయిపోయారు. అయినా కూడా నైతిక ప్రమాణాలు పాటిస్తూ ఆయన అందరికి క్షమాభిక్ష పెట్టి పంపించేశాడు ఆ రోజు ఇందిరాగాంధీ గారి పర్మిషన్ తో. అలా పలకటం మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, కానీ యుద్ధంలోకి దిగిన తర్వాత మాత్రం మన ఆయుధ సంపత్తి ముందు, మన సైనికుల శక్తి ముందు, మన ఆర్థిక శక్తి ముందు, తర్వాత మన టెక్నాలజీ ముందు మరీ ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయింది. ఇవాళ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వార్ టెక్నాలజీ కలిగిన దేశాల్లో ఇండియా ఒకటి. ఆ తర్వాత సైన్యం కూడా ఒక డిసిప్లిన్డ్ సైన్యం ఉంది, వాళ్ళలాగా ఇన్డిసిప్లిన్ కాదు, కమిటెడ్ సైన్యం వీళ్ళు. తర్వాత పోరాటంలో కూడా ఎఫిషియన్సీ వాళ్ళకి ఎక్కువ ఉంది, హైలీ ట్రైన్డ్ పీపుల్. అది వాళ్ళు ఎన్ని లేవు. వాళ్ళకి ఒక్కోసారి గతంలో మంచి మంచి వార్ ఫైటర్స్, వార్ ఫ్లైట్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి సరైన పైలట్ లాగా కూడా ఉపయోగించుకోలేక విఫలమైంది గతంలో పాకిస్తాన్. ఇప్పుడు నిన్న మరి మనాళ్ళు సింధూర్ ఆపరేషన్ ఎంత యాక్యురేట్ గా చేయగలిగారు. అందరూ 2 మహిళా ఆఫీసర్లు ఆర్మీ నుంచి, ఎయిర్ ఫోర్స్ నుంచి, వాళ్ళిద్దరు కూడా అభినందించాలి. చాలా గర్వించదగినటువంటి. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ అమ్మా.